ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు అయితే నేను మ్యాగీ చేయబోతున్నాను. ఎలా చేయాలో నేను చెప్తా. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి ఒక 10 minutes అలా ఉంచుతున్నా, బబుల్స్ వచ్చే వరకు. చూడండి, బబుల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇలా బబుల్స్ రావాలి. నేనైతే మ్యాగీ చేయడానికి 2 తీసుకుంటున్నాను మ్యాగీ ప్యాకెట్స్. వాటర్ ఇలా బబుల్స్ వచ్చేసింది. ఇప్పుడు నేను చేయబోతున్నా. నేనైతే 1 ప్యాకెట్ తీసేసాను, ఇంకో 1 ప్యాకెట్ ఉంది. అక్క, నాకు తెలియకుండా మ్యాగీ చేసేస్తున్నా. ఎస్ తమ్ముడు. ఏం తమ్ముడు? నాకు తెలియకుండా అక్క ఇన్నాక నుండి మ్యాగీ చేస్తుంది. నాకు తెలియదు తమ్ముడు, నీకోసమే చేస్తున్నా. నాకోసమే అయితే ఫాస్ట్గా తినేస్తా. నువ్వు తినకు, ఓకేనా? ఓకే. అయితే ఓకే. ఇప్పుడైతే ఇది కింద కనుక్కోవాలి. నీళ్ళలో ఈ వాటర్లో ఇలా వేసేయాలి. ఓకే. ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇంకోండి, మనకి ఇలా రావాలన్నమాట. మీరు ఓన్లీ బబుల్స్ వచ్చినప్పుడే వేసుకోండి. బబుల్స్ రాకుండా వేస్తే అంత టేస్టీగా ఉండదన్నమాట. మ్యాగీ మెత్తగా అయినప్పుడు ఈ మసాలా వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే అవ్వాలన్నమాట. మనము ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మెత్తగా అయిపోయింది, ఇక్కడ కొంచెం ఉంది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయాలన్నమాట. ఇలా అయితే ఇక్కడ చూడండి ఎన్ని బబుల్స్ వచ్చాయా. ఇలా అవ్వాలన్నమాట. మనం ఇంకా ఒక 1 second వెయిట్ చేయాలి. ఇప్పుడైతే మేము మసాలా వేసేస్తున్నాం. 2 ప్యాకెట్స్కి 2 వేస్తున్నమాట. ఇది రావట్లేదు అక్క. ఇప్పుడైతే ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై కాదు, కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం స్ప్రెడ్ కావాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా 1 minute ఉందాం. చూడండి, ఇలా అవ్వాలి. ఇంకొక 2 seconds ఉందాం. ఇలా అయితే ఫినిష్, ఇంకా అయిపోయిందన్నమాట. ఇదే మన డిలీషియస్ మ్యాగీ.